అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మీకు జొన్న పిండితో రొట్టెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రొట్టెలు అయితే మాత్రము చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా త్వరగా అయిపోతాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. చాలా ఈజీగా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా సరే, ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. నేను జొన్న పిండి ఒక కప్ తీసుకున్నానండి. రెడీమేడ్గా ఉన్న పిండిని తీసుకున్నాను. మీరైతే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. రెడీమేడ్గా తీసుకున్న పిండిని అయితే ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి. 1 స్పూన్ జీరాను, వేయించి చల్లార్చి పెట్టుకున్న తెల్ల నువ్వుల్ని 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి తీసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి తీసుకోవాలి. క్యారెట్ని అయితే సన్నగా తురిమి తీసుకోవాలండి. ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటే తినడానికి ఎక్కువగా లైక్ చేస్తారు, అందుకోసం టేస్టీగా కూడా ఉంటాయి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలండి. స్పైసీగా తినేవాళ్ళు అయితే 1 స్పూన్ సరిపోతుంది, లేదంటే 1/2 స్పూన్ వేసుకోవడం బెటర్. అలాగే 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసము 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పుని యాడ్ చేస్తున్నానండి. పచ్చెనగపప్పుని ఉడకబెట్టన అవసరం లేదు, అలాగే నానబెట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి వేడి నీళ్ళతోనే మనం పిండిని కలుపుకోవాలి. చన్నీళ్ళతో కలిపితే విరబడిపోతాయండి. అలా కాకుండా వేడి నీళ్ళతోనే స్పూన్తో కలుపుకుంటూ కొంచెం మనకి వేడి తగలకుండా ఉన్నప్పుడు పిండిని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతుందండి. ఈ విధంగా మనం చన్నీళ్ళతో కలిపితే ఏంటంటే విరబడిపోతుంది, అలాగే వేడి నీళ్ళతో అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనకి ఇప్పుడు జొన్న రొట్టెలు తయారు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనకి పిండిని తీసుకొని ఒక ముద్దని స్లోగా ప్రెస్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. మరి పల్చగా స్ప్రెడ్ చేయకూడదు, అలానే మందంగానూ స్ప్రెడ్ చేయకూడదు. మీడియంగా స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈజీగా కూడా తీసుకోవడానికి వస్తాయి. మరి పల్చగా మనము పెట్టేసుకున్నామంటే తీసుకోవడానికి కష్టమైపోతుంది, విరిగిపోతాయి కూడాను. అలా కాకుండా మీడియంగానే మనము ప్రెస్ చేసుకోవాలి. 2 వైపులా మనము ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవచ్చు. 2 పక్కల మనము ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఒక సైడ్కి ఇంకో సైడ్కి ఆ విధంగా టర్న్ చేసుకుంటూ 2 పక్కల మనము ఈ విధంగా మనం టర్న్ చేసుకుని ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనం లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మనము ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. అంటే లోపల పచ్చిదనం అంతా పోతుంది, అందుకోసము. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి జొన్న రొట్టె తయారైపోయింది చూడండి. వేడివేడిగా తింటే ఇంక చాలా బాగుంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి మంచి టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకేసారి మనము 2-3 తీసుకొని స్ప్రెడ్ చేసుకొని వేసుకోవచ్చండి. మిగతా పిండిని మొత్తాన్ని కూడాను ఈ విధంగా మనము మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకేసారి 2 కూడా వేస్తున్నాను, చూసారా? మీకు కావాలంటే కొంచెం స్పేస్ అడ్జస్ట్ చేసుకొని 3గా కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. చాలా చూసారు కదండి, చాలా సింపుల్గా తయారైపోయినాయి మనకి జొన్న రొట్టెలు. ఎంత బాగుంటాయంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ థ్యాంక్ యూ.